హలో ఆల్ ద డిఎస్సి వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో ఈ వీడియో చేయడం వెనక ఉద్దేశం ఏంటి అని అంటే, మనము ఫ్రీ టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేసుకొని ఉన్నాము. సో టెస్ట్లు అయితే రన్ అవుతా ఉన్నాయి, చాలామంది రాస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ అందరూ టెస్ట్లని యూస్ చేసుకోండి, ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీ ప్రాక్టీస్ని ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి సబ్జెక్ట్ అనేటువంటిది బాగా రీకాల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నేను కూడా నా డిఎస్సి ప్రిపరేషన్లో ఈ టెస్ట్ సిరీస్ కోసము, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కోసము ఎంతో సఫర్ అయ్యాను కాబట్టే నేను ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది అందివ్వాలి, నాకు చేతనైనంత వరకు మన డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం అన్న థాట్‌తోనే నేను ఇది ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరూ మీరు టెస్ట్‌లు అయితే అందరూ రాయడానికి ట్రై చేయండి. సో మనము ఎక్కువగా మోర్ ప్రాక్టీస్ ఉంటేనే మనకు సబ్జెక్ట్ అనేది బాగా గ్రిప్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎంతసేపు ఉన్నా మనం చదువుతూ కూర్చున్నామంటే మనం కాంపిటీషన్‌లో ఎక్కడున్నాము, మనం సబ్జెక్ట్ ఎంత నేర్చుకున్నాము అనేటువంటిది మనం ఎప్పటికీ కాలిక్యులేట్ అయితే చేసుకోలేము. సో టెస్ట్‌లు రాయడం అనేది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉన్నా సరే, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే, స్టార్టింగ్ నుంచే ఇనీషియల్ స్టేజ్ నుంచే మనం టెస్ట్‌లు రాయడం అనేది మోర్ ఇంపార్టెంట్. సో దానికోసం అని చెప్పి ఈ ఫ్రీ టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. వీడియోలో ఏంటంటే మ్యాథ్స్ సబ్జెక్ట్‌కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను. సో ఈ ఫ్రీ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఈ మన టెట్ డిఎస్సిలో ఎక్కువ మంది సఫర్ అయ్యేటువంటిది, ఎక్కువ మందికి తక్కువ గ్రిప్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అంటే వన్ ఆఫ్ ది మేజర్ సబ్జెక్ట్‌గా మనం మ్యాథ్స్ చెప్పుకోవచ్చు. సో మిగతా కంటెంట్ సబ్జెక్ట్స్ అంటే మనము చదివితే మనకి వచ్చేస్తాయి అవి. కంటెంట్ మనం చదువుతూ వెళ్ళిపోతే మనం అండర్‌స్టాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మ్యాథ్స్ అనేటువంటిది మనం ఎక్స్‌ప్లనేషన్ వింటే తప్ప మనకు అర్థం అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. సో నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఇంకా హార్డ్ అవుతుంది కాబట్టి, సో ఆ ఉద్దేశంతోటి నేను ఈ మ్యాథ్స్ టెస్టులు అనేటువంటివి కండక్ట్ చేద్దాము అని సో ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి అండ్ డైరెక్ట్‌గా నేను టెస్ట్‌లు అయితే పెట్టేస్తాను ఇందులో. దీనివల్ల ఉపయోగం ఏంటి అనంటే, మీరు ఆల్రెడీ మీకు కంటెంట్ కొంతవరకు అవగాహన ఉంటుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ క్వెషన్స్ ఎక్స్‌ప్లనేషన్ చేయడం వల్ల మీరు ఇక్కడే కాన్సెప్ట్ ప్లస్ క్వెషన్‌కి ఆన్సర్ ఎలా చేయాలి, ఒక్కో క్వెషన్‌కి ఆన్సర్ చేసే విధానము ఒక్కోలాగా ఉంటుంది. కొన్ని చాలా సింపుల్‌గా అయిపోతాయి. వాటికి మనము ఎక్కువగా ఆలోచించి, ఎక్కువగా పెద్ద పెద్ద ప్రాసెస్‌లు అలాంటివి లేకుండా సింపుల్‌గా మనకున్నటువంటి బేసిక్ నాలెడ్జ్ తోటే ఆ క్వెషన్‌ని ఎలా సాల్వ్ చేయాలి. సో ఇదైతే నేను బాగా ఫోకస్ చేసి చెప్పాలని అనుకున్నాను. సో ఈ మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ అనేటువంటివి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా ప్రాక్టీస్‌కి వెరీ హెల్ప్‌ఫుల్. మీరు ఒక్కసారి గనక అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఆల్రెడీ టెట్ రిజల్ట్ అయితే వచ్చున్నాయి. ఆ టెట్ రిజల్ట్ గనక మనం ఒక్కసారి గమనిస్తే ఓన్లీ 38% మాత్రమే మనకు పాస్ పర్సెంటేజ్ అనేది రావడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత టఫ్‌నెస్ అనేది పెరిగిపోతుంది క్వెషన్స్‌లో అనేటువంటిది. సో ఈ క్వెషన్స్‌ని, ఇలాంటి టెస్ట్‌లని, ఇలాంటి ఎగ్జామ్స్‌ని మనము క్రాక్ చేయాలి అనంటే ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే తప్ప మనము ఈ ఎగ్జామ్స్‌ని క్రాక్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. ప్రాక్టీస్ అనేది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా నెసెసరీ అయినటువంటి విషయం అది. డైలీ ప్రాక్టీస్ టెస్ట్‌లు అయితే రాయడానికి టైం అయితే ఖచ్చితంగా ఇవ్వండి. సో ఓన్లీ చదువుకుంటూ వెళ్తా ఉన్నాము అనంటే దానివల్ల అసలు యూజ్ అనేది ఉండదు. మీరు టెస్ట్‌లు రాస్తేనే, తప్పు చేస్తేనే ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేటువంటిది తెలుస్తుంది. అంతేకాని మిస్టేక్స్ అవుతున్నాయి అని మీరు టెస్ట్ రాయకుండా డ్రాప్ అవ్వడము, సో ఇలాంటివైతే అస్సలు చేయొద్దు. మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనేటువంటి గట్టి నమ్మకంతో అయితే మీరు వచ్చుంటే గనక, మీరు మీ 100% ఎఫర్ట్‌ని మీరిక్కడ పెట్టాలి. 100% ఎఫర్ట్‌ని పెట్టగలిగినప్పుడే మీరు ఆ టెస్ట్‌ని ఖచ్చితంగా రాసి, మీరు మీ బలహీనతలు, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, మీ స్ట్రాంగ్ ఏరియా ఏంటి, వీక్ ఏరియా ఏంటి, ఇలాంటివన్నీ మీరు అనలైజ్ చేసుకున్నప్పుడే మీరు ఎగ్జామ్‌లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసము అండ్ మ్యాథ్స్ వాళ్ళ కోసము యాస్ వెల్ యాస్ సో నేను ఈ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెస్ట్‌లన్నీ అందరూ రాయండి. సో అండ్ టెస్ట్‌లో మళ్ళీ కలుద్దాం. డైలీ ప్రాక్టీస్ టెస్ట్‌లు అయితే రాయడానికి టైం అయితే ఖచ్చితంగా ఇవ్వండి. సో ఓన్లీ చదువుకుంటూ వెళ్తా ఉన్నాము అనంటే దానివల్ల అసలు యూజ్ అనేది ఉండదు. మీరు టెస్ట్‌లు రాస్తేనే, తప్పు చేస్తేనే ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేటువంటిది తెలుస్తుంది. అంతేకాని మిస్టేక్స్ అవుతున్నాయి అని మీరు టెస్ట్ రాయకుండా డ్రాప్ అవ్వడము, సో ఇలాంటివైతే అస్సలు చేయొద్దు. మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనేటువంటి గట్టి నమ్మకంతో అయితే మీరు వచ్చుంటే గనక, మీరు మీ 100% ఎఫర్ట్‌ని మీరిక్కడ పెట్టాలి. 100% ఎఫర్ట్‌ని పెట్టగలిగినప్పుడే మీరు ఆ టెస్ట్‌ని ఖచ్చితంగా రాసి, మీరు మీ బలహీనతలు, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, మీ స్ట్రాంగ్ ఏరియా ఏంటి, వీక్ ఏరియా ఏంటి, ఇలాంటివన్నీ మీరు అనలైజ్ చేసుకున్నప్పుడే మీరు ఎగ్జామ్‌లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసము అండ్ మ్యాథ్స్ వాళ్ళ కోసము యాస్ వెల్ యాస్ సో నేను ఈ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెస్ట్‌లన్నీ అందరూ రాయండి. సో అండ్ టెస్ట్‌లో మళ్ళీ కలుద్దాం.